రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 12 నెలలు అయింది. అంటే అక్షరాల 1 సంవత్సరం. జూన్ 4వ తేదీ వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు 2025 జూన్ 4వ తేదీ. మనం ఒక్కసారి చూస్తే ఇచ్చిన హామీ ఏ ఒక్కరి కూడా పూర్తిగా చేయకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. దానికి ఉదాహరణే ఈరోజు సుమారు 2000 మంది కార్యకర్తల పైన వచ్చి వాళ్ళ మీద వ్యతిరేకతతో ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమం చేయడమే దానికి ఉదాహరణ. ముఖ్యంగా మనం చూస్తే ఆ రోజు ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్నో 143 హామీలు ఇచ్చడం జరిగింది. ఆ 143 కాకుండా సూపర్ 6 అని చెప్పి 6 ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇంకొక 6 హామీలు అదనంగా ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీలు ఒకసారి మనం ఆలోచిస్తే అమ్మఒడి అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి జగనన్న అప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి ఇస్తామని చెప్తే లేదు 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా మేము ట్రిపుల్ ఇస్తామని చెప్పారో మాట ఇచ్చి ఈరోజు తల్లిదండ్రులకు ఓటేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, 1 సంవత్సరం అయ్యింది, ఎక్కడ అమ్మ ఒడి ఇచ్చాడా అని చెప్పి ఒక్కసారి కూడా మీ అందరి ద్వారా అడుగుతున్నాను. అదేవిధంగా ఆడవాళ్ళకి నెలకి 1,500 రూపాయలు 19 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల వరకు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ 18,000 రూపాయలు ఎక్కడికి పోయాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క ఆడవాళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్రీ బస్ అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మంత్రి వచ్చి సంక్రాంతికి ఇస్తా అంటారు, ఇంకో మంత్రి దీపావళికి ఇస్తానంటారు, ఇంకో మంత్రి రంజాన్కి ఇస్తారంటే పండుగలు పోతా ఉన్నాయి కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడా కనపడలేదని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో కూడా ఒక నిర్దిష్టమైన డేట్ గా చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, పిల్లలకి ఇంతకుముందు జగనన్న ఉన్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా బాగా ఉన్నత విద్య తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూల్స్ కన్నా గొప్పగా తయారు చేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం తీస్తారు, సిబిఎస్ఈ తీస్తారు, పిల్లలు అన్నం తినడానికి కూడా వీలు లేకుండా గోరుముద్ద అనే కార్యక్రమంగా తీసేయడం జరిగింది. అంటే ఈ స్థాయిలో ఈ రోజు ప్రజల్ని మోసం చేసి పేద పిల్లలను చదువుకోకూడదు, మాకు తెలిసి 4 కార్పొరేట్ స్కూల్సే బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొట్టుకుంటున్నారు. తప్పకుండా మీరు చేసే తప్పుడు కార్యక్రమాలు, మీరు చేసే హామీలు చేయకుండా మీరు చేసే ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రజల్లోకి పోతా ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు ఈ కార్యక్రమం. ఇదే విధంగా మీరు కొనసాగితే నేను చెప్తున్నా ఈరోజు చివరికి వచ్చేసరికి మీకు నామినేషన్ కూడా క్యాండిడేట్ కూడా దొరకరు 175 కాన్స్టిట్యూన్సీలో కానీ ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఆ స్థాయి వ్యతిరేకత మీరు మూట కట్టుకుంటున్నారు. మీరు ఇచ్చిన ప్రతి హామీ కూడా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే విధంగా చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత గొప్పగా మరింత ఉద్యమంగా చేసి మీ అందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టే కార్యక్రమం కూడా ప్రజల్లో దోషగా నిలబెట్టే కార్యక్రమం కూడా మేము కూడా తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా ఈ రోజుకి ఎన్నికయ్యి 12 నెలలు అయింది. నాని గారిని ఒకటి అడుగుతున్నాను, ఈ రోజు మీరు ఆ రోజు గెలవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ప్రజలకు మాట ఇచ్చారు, ఏ ఒక్కటైనా మీరు చేసే ప్రయత్నమైనా చేశారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతున్నాను. మేము ఆ రోజు చేసిన కార్యక్రమాలను ఈ రోజు మీరు రంగులు కొట్టుకుంటూ పసుపు రంగులు కొట్టుకుంటూ ఈ రోజు దాన్ని రిబ్బన్ కట్ చేస్తున్నారు తప్ప ఈరోజు కొత్తగా మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా శాంక్షన్ చేశారని కూడా ఇక్కడ మీ ద్వారా అడుగుతున్నాను. తప్పకుండా మీరు కూడా ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం పనిచేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే మీ మీద కూడా బలంగా పోరాటంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజుకే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి చేరింది. ఎందుకంటే వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకొకరందరూ కూడా ఈరోజు ఇసుక చూస్తే ఇసుక మాఫియా, మట్టి చూస్తే మట్టి మాఫియా, అక్కడ లిక్కర్ చూస్తే లిక్కర్ మాఫియా, మఠం భూములు చూస్తే ఎక్కడ చూసినా కూడా భూములంతా నావే అని చెప్పి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పాగాలు వేయడం కావచ్చు, ఈ విధంగా విపరీతంగా డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనతో మీ కుటుంబ సభ్యులు మీరు పనిచేస్తున్నారని చెప్పి జనాల నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. తప్పకుండా ఇదే విధంగా కొనసాగితే మరింత తీవ్రంగా మేము కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ఎందుకంటే నిన్న కాల్ చేసిన వెంటనే సుమారు 2,000 మంది కార్యకర్తలు వచ్చి ఇంత గొప్పగా జయప్రదం చేసిన పెద్దలందరికీ పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం చేసిన తప్పుడు కార్యక్రమాల మీద, కూటమి చేసిన అమలు చేయని హామీల మీద పోరాటాలు ఫ్యూచర్ లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.